నువ్వా? నేను అది అది ఏంటంటే నిన్న జరిగిన దానికి క్షమాపణ అడుగుతున్నాను. నిన్ను క్షమించడానికి మానేయడానికి నేనెవర్ని? నా ఫ్రెండ్వి. నీకు నువ్వే నన్ను ఫ్రెండ్ అనుకుంటే ఎలా? అసలు నువ్వు నా ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు? నా మనసు. అది నిన్ను మోసం చేస్తోంది. నీకిష్టం లేకపోతే వదిలేయి. నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను. అందులో నీకేంటి అభ్యంతరం? నీకే తెలియడం లేదా? నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంత ఆలోచిస్తున్నానంటే తప్పకుండా అందులో ఏదో విషయం ఉండే ఉంటుంది కదా. ఏంటా విషయం? అంతస్తుల తేడా. నువ్వెక్కడా, నేనెక్కడా? స్నేహం అన్నది సమానమైన వాళ్ళతో చేస్తేనే మంచిది. మన మధ్య ఈ తేడాలొద్దు. నన్ను ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయద్దు రోహిత్. నేను నీలా ఒక మంచి మనిషిని కావాలనుకుంటున్నాను. నన్ను స్వీకరించు. నువ్వు హద్దుల్ని దాటుతున్నావు. అదేం లేదు రోహిత్. లేదు, ఎవరైతే హద్దుల్ని దాటుతారో అలాంటి వారు తప్పకుండా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను నీకోసం ఏ కష్టాన్నైనా ఎదుర్కొంటాను. కానీ నాకు ఇష్టం లేదే. అదే ఎందుకు? ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవడాలు సమానమైన వాళ్ళతో ఉండాలి. కానీ నీకు నాకు చాలా తేడా ఉంది. అది ఎన్నటికీ మారదు కూడా. సారీ. నేను తీసిస్తాను. పద. ఏమిటి వెర్రి వేషాలు? వదులు వదులు. వదలడానికే పట్టుకుంది. లే, అసలు నీకేం కావాలి? ఫ్రెండ్షిప్. అది కుదిరే పని కాదు. అయితే నాకు నీ ప్రేమ నువ్వు. నీకు నా ఫ్రెండ్షిపే దొరకలేదు, అప్పుడే నా ప్రేమ గురించి కలలు కంటున్నావా? ఇదంతా వన్ సైడ్ లవ్ పూజ. అయితే దాన్ని టూ సైడ్ చేసే రోహిత్. నాకది అవసరం అనిపించట్లేదు. నాకది అవసరం. నువ్వు నా మనసుని మార్చేశావు. నీకే నా సర్వస్వం. ప్లీజ్ రోహిత్. సరే, నేను నీ ఫ్రెండ్షిప్ని అంగీకరిస్తున్నాను. కానీ నాదో కండిషన్. మంచి ఫ్రెండ్షిప్కి ఒక హద్దు ఉంటుంది. మంచి ఫ్రెండ్స్ అన్నవారు ఎప్పుడూ ఆ హద్దుని దాటరు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూజ నువ్వు అనుకున్నంత సామాన్యమైంది కాదు రోహిత్. ఈ రోజు ఫ్రెండ్షిప్ చేస్తానంటున్నావు, రేపు ప్రేమిస్తావు కూడా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.